ఒకప్పుడు మనిషి ఎంతకాలం జీవిస్తాడు అంటే 100 నుంచి 120 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పుకునేవారండి. బట్ ఇలాంటి వారు ఎంతకాలం జీవిస్తారంటే కేవలం 3 సెకండ్లు అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఎందుకు అంటే మన ప్రాణం యొక్క విలువ 3 సెకండ్ల. 3 సెకండ్లు ఆ పర్సన్ ఆగలేక ఆ ట్రక్‌కి కంప్లీట్‌గా బ్లైండ్ స్పాట్‌లో వచ్చి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ట్రక్ డ్రైవర్‌కి సంబంధించిన మిస్టేక్ 0% అండి. ఒక్క పర్సెంట్ కూడా లేదు. ఎందుకంటే తను అంత ట్రాఫిక్‌లో ఉన్నాడు. తను కంప్లీట్‌గా చూసుకోవడానికని చెప్పేసి వీలుండదు. తనకు కొన్ని బ్లైండ్ స్పాట్స్ అని చెప్పేసి ఉంటాయి. అలాంటి పరిస్థితిలో చిన్న వెహికల్ బైక్ ఏదైతే ఉందో తను క్రాస్ చేస్తున్నప్పుడు తన ముందున్న వెహికల్‌ని చూసుకోగలుగుతాడు. అప్పుడు తనకు కిందొస్తున్న ఏదైతే బైక్ ఉందో అది తను దూరిపోయి ఇటువైపు ఇంకొక వెహికల్ రావడంతోటి తనకు వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల అదే లారీ కింద పడి చనిపోవడం అని చెప్పేసి జరిగింది. దయచేసి నేను ఈ వీడియో ద్వారా మీకు మెసేజ్ ఇస్తుంది ఏంటి అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాల్స్ చేయకండి. తొందరగా వచ్చేయి, తొందరగా వచ్చేయి, తొందరగా వచ్చేయి అని చెప్పేసి. తొందరగా వచ్చేయని గనక మీరు కాల్ చేసినట్టయితే గనక తొందరగా వెళ్ళిపోతారండి. తొందరగా రారు. అండ్ దీంతో పాటు కూడా జాగ్రత్తగా వెళ్ళి నెమ్మదైనా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, సురక్షితంగా ఇంటికి రా అని చెప్పేసి పిల్లల్ని గానీ ఎవరైతే వారికి ఇష్టమో వారికి వారి ఫేస్ చూపించి పంపించండి. ఖచ్చితంగా ఒక భయం అన్నదైతే వారికి క్రియేట్ అవుతుంది. దయచేసి ఇలాంటి తప్పిదాలు అంటే హెవీ వెహికల్స్ దగ్గర వెళ్తున్నప్పుడు మీరు అది హైవేలో అవ్వచ్చు, సిటీలో అవ్వచ్చు, దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి బాసు. 3 సెకండ్లలో చచ్చిపోతారు. ఖచ్చితంగా చచ్చిపోతారు. 3 సెకండ్లు కాస్త ఓపిక పట్టుకొని ఉంటే బ్రతికేవారు కదా. మీ ఫ్యామిలీకి ఇంతటి శోకం మీరు మిగిలించేవారు కాదు కదా. దయచేసి ఈ వీడియో పైన మీ విలువైన కామెంట్ ఏంటి? మీ విలువైన సమాచారాన్ని, మీ విలువైన మీరసలు ఏమనుకుంటున్నారు ఏంటని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.